నమస్తే నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వైసీపీ కార్యదర్శి వీసం రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం నక్కపల్లి కేంద్ర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వీసం రామకృష్ణ మాట్లాడుతూ 1983 నుంచి 2009 వరకు దాదాపు 3 దశాబ్దాల పాటు పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ఆ పార్టీ నేతలు నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ హయాంలో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్ల అభివృద్ధి, విద్యా వైద్య రంగాల్లో ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పాయకరావుపేట నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని వీసం రామకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ నేతల విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వారి హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి అంశంపై చర్చకు తాము సిద్ధమని, గత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య తేడాను ప్రజల ముందుంచేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని వీసం రామకృష్ణ సవాల్ విసిరారు. నిన్న కొంతమంది టీడీపీ నాయకులు పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు అసలు ఈ నియోజకవర్గంలో 1983 నుండి 2009 వరకు వాళ్లే అధికారం వెలగబెట్టారు. ఎందుకంటే 30 సంవత్సరాల ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలే గెలిచారు. కనీసం ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు. ఈవేళ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఈ నక్కపల్లి మండలం కరువు మండలాలుగా ఉండేటప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కలిపి పెద్దలు, కీర్తిశేషులు వైఎస్ఆర్ గారిని కలవడానికి వెళ్ళాం. మా మండలంలో కరువు మండలంగా ప్రకటించండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ మండలం గురించి రాజశేఖర రెడ్డి గారు అసలు ఈ మండలంలో ఏంటి పరిస్థితులని మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది, మేము వివరించడం జరిగింది. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కరువు పోవాలంటే పరిశ్రమలు స్థాపించాలి, ఇక్కడ పరిశ్రమలు పెడితేనే తప్ప ఈ కరువు పోదు అనే ఉద్దేశం మీద ఏపీఐఐసి ద్వారా ఈ ప్రాంతంలో భూములు తీసుకోవడానికి ఆ రోజు చేశారు. అప్పటి నుండి 2008 నుండి అలాగా అభివృద్ధి గురించి పోరాటం చేసిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఈ నక్కపల్లి ప్రాంతాలలో అందరూ కష్టపడి పనిచేస్తున్నారంటే ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ కంపెనీ నక్కపల్లి మండలంలోని, పాకిరేడు మండలంలోని దక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ, అలాగే ఎస్రాయవరం మండలంలోనేమో సాయి మెరేను, రైలు బ్యాటరీలు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ నియోజకవర్గ అభివృద్ధికి వేదం పడిందని తెలియజేస్తున్నాం. ఆ రోజుల్లో ఈ అభివృద్ధి చేసేటప్పుడు ఇప్పుడుండి హోమ్ మినిస్టర్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ గారు రాజకీయాల్లో కూడా లేరు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నట్టు ఆవేళ రాజశేఖర రెడ్డి గారు దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధికి ఈ నిధుల్లో నాంది పలికారు. అవన్నీ మర్చిపోయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేస్తుంటే ఒక మాజీ ఎమ్మెల్యే గారితో వీళ్ళందరూ వచ్చి ధర్నాలు, బంద్లు చేసిన రోజులు మర్చిపోయినట్టున్నారు వీళ్ళందరూ. గతంలో బంగారంపేటలో కూడా బిఎంసీ కంపెనీ పెడుతుంటే కూడా అక్కడ అరాచకం సృష్టించి ఒక వ్యక్తి చనిపోవడం కారకులయ్యారు ఆ రోజు ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కలిపి. అయినా ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ ఈ కూటమి నాయకుల్లో ఒక నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఈ సెజ్జులు ఎన్ని వచ్చాయంటే రాజశేఖర రెడ్డి గారి వల్లనే వచ్చాయని పబ్లిక్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆయనే చెప్పాడు రాజశేఖర రెడ్డి వల్లనే అభివృద్ధి జరుగుతుందని. అలాగే ఈ జిల్లా అభివృద్ధి జరిగిందంటే పరవాడ, అచ్యుతాపురం ఈ సెజ్జులన్నీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. నిన్న కొంతమంది దావోస్ వెళ్లి అమ్మాయిల కోసం వెళ్ళి వాళ్ళ పిల్లల చదువు కోసం వెళ్ళారని మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల కోసం పరిశ్రమలు పెట్టాలని ఉద్దేశంతో దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం వెళ్తే ఆ దావోస్లోని ఈ స్టీల్ ప్లాంట్ లక్ష్మీ మెటల్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. ఆ రోజు నక్కపల్లిలో 5,000 ఎకరాల భూమి ఉన్నదని చెప్పి వాళ్ళకి చెప్పి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అంగీకారం తెచ్చుకున్న రోజులు ఇలా గుర్తులేవేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. అలాగే
ఈ ప్రాంతంలో, ఈ నక్కపల్లి ప్రాంతంలో పరిశ్రమ క్లస్టర్ గా ఏర్పడాలి, ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని పెద్దలు గుడివాడ అమర్నాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నక్కపల్లిని ఒక క్లస్టర్ గా ప్రకటించి ప్రారంభ శంకుస్థాపన కూడా చేసిన విషయం వీళ్ళకు మర్చిపోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఈ ప్రాంతంలో ఈ భూములు ఎంత రేటు ఉండేది, ఈ రోజు ఎంత రేటు ఉన్నది, అది వాళ్ళు గుర్తించుకోవాలి. భూమిని ఇచ్చిన రైతులకి కనీసం స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో కనీసం ఒక రైతుకు కూడా ఒక సాలువ కప్పి అభినందించిన పాపన పోలేదు. ఇక్కడ ఈ రైతులు తేగ వల్ల ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది తప్ప వీళ్ళ వల్ల కాదు. అలాగే కొంతమంది తెలుగుదేశం బాగా ఊదడానికి లోకేష్ గారు జూమ్కాల్లో స్టీల్ ప్లాంట్లు ఇచ్చేశారు. జూమ్కాల్లో స్టీల్ ప్లాంట్లు కూడా పరిశ్రమలు కూడా రావు. వీళ్ళు స్వయంగా కలిసి వాళ్ళకి ఈ ప్రాంతం గురించి వివరిస్తే పెట్టుబడులు పరిశ్రమలు పెట్టుబడులు ఇక్కడికి వస్తారు. అంతే తప్ప జూమ్కాల్ మంత్రి జూమ్కాల్ మాట్లాడాను వచ్చేసింది, అవన్నీ తప్పు. ఈయన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి లేకపోతే మంగళగిరి ప్రత్యేక ప్రధానమంత్రి. దీనికి జూమ్కాల్తో మాట్లాడితే లక్షలాది కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్లు వచ్చేయడానికి. ఆవేళ ఈ రోజు స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే. ఆ రోజు ఆ ప్రతినిధులందరికీ ఎవరికి చెప్పడం వల్ల స్టీల్ ప్లాంట్ వచ్చింది. వీళ్ళకి మన శంకుస్థాపన కార్యక్రమం ఒక్క రైతును గాని లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు గాని ఎవరిని కనీసం అభినందించిన పాపన పోలేదు. వీళ్ళ భజన కార్యక్రమం, ఈ భజన కార్యక్రమంలోనే గడిపారు తప్ప రైతుల త్యాగం. అలాగే మా నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం చాలా ఘోరం. ఎందుకంటే బుద్ధి లేదు, సిగ్గు లేదా, ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుగు చీరేస్తాం. పిచ్చి పిచ్చి వేసాలు ఎత్తని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. గవర్నమెంట్ అధికారం అనేది ఎప్పుడో ఒకలాగా ఉండదు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. వీళ్ళందరూ తప్పులు పట్టయిపోతే ఈ ప్రాంతంలోనే లేకుండా వెళ్ళిపోతారు. మర్యాదగా మళ్ళీ ఒక నాయకులై ఉండి కూడా బుద్ధి లేదా, సిగ్గు లేదా మాటలు వీళ్ళకి బుద్ధి ఉందా అసలు? ఆయన స్థాయికి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అలాగే ఎక్కడి నుంచో వచ్చారన్నారు. అసలు ఎక్కడి నుంచి మన హోమ్ మినిస్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచి వచ్చారు? కొవ్వూరు వెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ స్థానికంగా ఈ నియోజకవర్గంలో కాదు కదా. అవన్నీ మర్చిపోయి ఇష్టాసారం మాట్లాడితే మర్యాద ఉండదు. ఊళ్ళో దగ్గర పెట్టుకుని ఉండండి. जरा अपडेट